ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోబోతున్నటువంటి వాక్యం ఏంటంటే, నిర్లక్ష్యంగా ఉండబోకు. చాలా విషయాల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఇబ్బంది లేదు, కానీ కొన్ని విషయాల్లో మాత్రము నిర్లక్ష్యంగా ఉంటాం. మన జీవితానికి చాలా ప్రమాదం. లోకపరంగా మనము ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు, చదువు విషయాల్లో నిర్లక్ష్యం ఉండకూడదు, సమయం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు, ప్రయాణం చేస్తున్నటువంటి మార్గాల విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు అని మనకి ఇవన్నీ కూడా తెలుసు. కానీ దేవుని విషయంలో కొన్ని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటాం. మన జీవితానికి చాలా ప్రమాదం. మొట్టమొదటిసారిగా నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువుని నమ్మే విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. డోంట్ బి నెగ్లెక్టింగ్ ఇన్ బిలీవింగ్ లార్డ్ జీసస్. యేసు ప్రభువుని అంగీకరించే విషయంలో నిర్లక్ష్యం అనేటువంటిది చాలా ప్రమాదం. ఈ లోకంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుని నమ్ముకోవటం మన జీవితాలకు, మానవ కోటికి చాలా ధన్యకరమై ఉన్నది. ప్రభు అనుదినము కూడా ఆయన వాక్యము చేత ప్రజలను పిలుస్తా ఉన్నాడు, కేకబెడతా ఉన్నాడు. ప్రయాసపడి పాపభారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రమ్మని గాడ్ ఈజ్ వెల్కమింగ్ యూ, దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. కనుక దేవుని నమ్మే విషయంలో నిర్లక్ష్యంగా మనము ఏమాత్రం కూడా ఉండకూడదు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్య భాగంలో చూస్తే, నమ్మిన ప్రతివానికి రక్షణ అని రాయబడుతుంది. ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు 2000 సంవత్సరం క్రితం ఆయన నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా రక్షణ. యేసుక్రీస్తు ప్రభు సర్వలోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్లవలే ఆయన వధ చేయబడ్డాడని నమ్మాలి. మొట్టమొదటిసారిగా రోమ ప్రభుత్వం చేత ఆయన కొరడాల చేత కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, అవమానము చేయబడ్డాడు, ఆయన చనిపోయాడు, 3వ దినాన తిరిగి లేచాడని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కలుగుతుంది అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనములో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత మాత్రమే నీతిమంతులయ్యారు. బై హిజ్ రైచియస్నెస్, ఆయన నీతి కలిగినటువంటి దేవుడు గనుక కేవలము ఆయన నమ్మటం ద్వారే, ఆయన కృపచేతనే మనం మంచివారమని కాదు, దేవుడు మనల్ని చూసాను, ఏర్పాటు చేసుకున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని స్వార్థను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సకల జనులకు వినిపిస్తా ఉన్నారు. ఆయన వాక్యాన్ని, ఆయన మాటను, ఈ రక్షణను నిర్లక్ష్యము చేయబోకము. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగును తప్పించుకుంటాం? ప్రభు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణ. అందుకే రోమా 3:24 చూస్తున్నాం కదా, కాబట్టి నమ్మిన ప్రతి ఒక్కరు కూడా కేవలము ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే రక్షణ. దేవుడు మనకు రక్షణను ఇచ్చి ఉన్నాడు. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనము చూస్తే, ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామము వలనే రక్షణ కలుగును.
మనము ఎన్ని చేసినప్పుడు కూడా ఈ లోకంలో ఏ నామము వలన రక్షణ కలగదు. దేర్ ఇస్ నో వే, ఓన్లీ జీసస్ ఇస్ ద వే, ట్రూత్ అండ్ లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు. పిలాతు యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నాడు, నువ్వు దేనికి అని అడిగితే ప్రభు అంటున్నాడు, నేను సత్యమునకు సాక్షిగా పుట్టి ఉన్నాను అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఏదైనా నిర్లక్ష్యం చేయి, కానీ మొట్టమొదటిసారిగా ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి నిర్లక్ష్యం చేయబోకు. టైం లేదు, సమయం లేదు, రోజులు గడిచిపోతా ఉన్నాయి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక అజ్ఞానుల వలె కాక జ్ఞానము గలవారై నడుచుకోండి అనేటువంటి మాట దేవుని వాక్యములో రాయబడింది. దినాలు భయంకరమైనటువంటివి, రోజులు భయంకరమైనటువంటివి. అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. దేర్ ఇస్ నో లవ్ ఇన్ ద వరల్డ్. కారణం ఏంటంటే అక్రమం, అన్యాయము ఈ లోకములో పెరిగిపోవటం ద్వారా ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఇవి కడవరి దినాలు, చివరి దినాలు, కలియుగం. కనుక క్రీస్తును అంగీకరించేటువంటి విషయంలో ప్రభువుని నీ సొంత రక్షకుడుగా, జీసస్ ఈస్ ద వే, లైట్ ఆఫ్ ద వరల్డ్, హీ ఈస్ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ, ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఎవ్రీ వన్ ఆఫ్ us. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు చనిపోయాడని నమ్మాలి. అది నిర్లక్ష్యం చేయబోకు. ఇదిగో వధించబడినటువంటి గొర్రె పిల్లవలే సర్వలోకము పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్లవలే ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన పరలోక రాజ్యమునకు వెళ్ళాడని సర్వమానవ జాతి నమ్మాలి. ఆ నమ్మటాన్ని నిర్లక్ష్యం చేయబోకో. దేవునికి స్తోత్రం. ఫస్ట్ మాట, ఏ విషయం నిర్లక్ష్యం చేయకూడదంటే యేసుక్రీస్తు ప్రభుని మనస్ఫూర్తిగా సర్వ పాపముల నిమిత్తం ఆయన చనిపోయి లేచినాడు, పరలోకం వెళ్ళినాడని హృదయంలో నమ్మాలి, హార్ట్లో నమ్మాలి. అది నిర్లక్ష్యం చేయబోకమని లేఖనాలు ఘోషిస్తా ఉన్నాయి. ఏదైనా నిర్లక్ష్యించాయి. ఈ లోకములో ఏమీ లేకపోయినా పర్లేదు, క్రీస్తు మాత్రము, ప్రభు మాత్రము మానవ కోటికి ఆయన చేసిన త్యాగం, అది నిర్లక్ష్యం చేయకూడదు. అది నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రభుని నమ్మాలి. అది నిర్లక్ష్యం చేయబోకమని వాక్యములు ఇప్పటి వరకు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిది. రెండవది, పాపమును ఒప్పుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. డోంట్ బి నెగ్లెక్టింగ్ కన్ఫెసింగ్ ఆఫ్ యువర్ సిన్స్. మన పాపములను ఒప్పుకునే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యములో నుంచి 1వ యోహోను రాసినటువంటి 1 జాన్ 1వ అధ్యాయం 9వ వాక్య భాగములో మన పాపములను ఒప్పుకొని ఎడలా ఆయన క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడు. పాపములను ఒప్పుకునే విషయంలో నిర్లక్ష్యం చేయబోకు. సిన్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్, ఇన్ అవర్ థాట్స్. పాపముతోనే మనము జన్మించాం.
పాపములను ఒప్పుకునే విషయంలో ఏ మనుషుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఏదైనా నిర్లక్ష్యం చేయ, కానీ రెండవదిగా పాపాలను ఒప్పుకునే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. 1 యోహాను రాసినటువంటి 1 జాన్ 1వ అధ్యాయం 7వ వచనములో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. The blood of Jesus Christ cleanse away all our sins, cleanse away all our iniquities. యేసు రక్తము ప్రతి పాపముల నుండి కడిగి వేస్తుంది. మన పాపములన్నిటినీ శుద్ధి చేస్తుంది. ఆయన రక్తములో మనము కడగబడి శుద్ధి చేయబడి మనము మనస్ఫూర్తిగా, ప్రభువా నేను పాపిని, నా పాపములు మన్నించు, నీ సిలువలో కాచినటువంటి రక్తము చేత నన్ను శుద్ధి చేయి, కడిగివేయి. ఏ దోషము కూడా నాలో ఉండటానికి వీల్లేదు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన నరుడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తా ఉంది. పాపములను ఒప్పుకునే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మనందరి కొరకు చనిపోయాడని, మన పాపం నిమిత్తం ఆయన పరిహారము చేయబడ్డాడని, ఆయన వధ చేయబడ్డాడని మనం మనస్ఫూర్తిగా హృదయములో అంగీకరించాలి. పాపులను రక్షించడానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. నా కొరకు he came down in this world అని ఎవరికి వారుగా మనస్ఫూర్తిగా ప్రభు నా కొరకు బలియాగమయ్యాడు, నా పాపములను ఆయన కడిగి వేయటానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు, నమ్మదగిన వాడు అని బైబిల్ సెలవిస్తుంది. పాపములను ఒప్పుకునే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనంలో దావీదు, దేవా నా దోషములు పోవునట్లు నీవు నన్ను బాగుగా కడుగుము, ఏ పాపము కూడా నన్ను వేలటానికి వీల్లేదు, ఏ శాపము కూడా నన్ను వేలటానికి వీల్లేదు, పితరుల పాపాలు నా మీద వేలటానికి వీల్లేదు. భక్తుడైన దావీదు తను పాపము చేసిన తరువాత దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ, దేవా నా పాపము నా ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది, దయచేసి నన్ను మన్నించు, క్షమించు అని దేవుని సన్నిధిలో దావీదు ఒప్పుకున్నాడు. బైబిల్ సెలవిస్తా ఉంది, ఇదిగో పాపమును ఒప్పుకొనడానికి నిర్లక్ష్యం చేయబోకు. ఇదిగో ఆయన మన పాపములను కడిగివేసేవాడు, శుద్ధి చేయవాడని వాక్యం సెలవిస్తా ఉంది. మూడవదిగా బాప్తిసం తీసుకునే విషయంలో నిర్లక్ష్యంగా సమయాన్ని గడపొద్దు. డోంట్ బి నెగ్లెక్టింగ్ అబౌట్ టేకింగ్ బ్యాప్టిజం. రక్షించబడుటకు నిర్లక్ష్యము చేయకుము. అపోస్తుల కార్యము 22వ అధ్యాయం 16వ వచనం, నీవు తడువు చేయుటకు ఎందుకు లేచి నీ పాపములను ఒప్పుకొనము. అపోస్తలుడైనటువంటి పౌలు దమస్కు మార్గములో వెళుతున్నప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును చూచి మోచిల్లి కింద పడిపోతాడు. దమస్కు వెళ్ళిన తర్వాత అననీయ వచ్చి దేవుని సువార్తను చెప్పినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నీవు తడువు చేయడం ఎందుకు, లేచి నీ పాపములను ఒప్పుకొని యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందు అని అననీయ హెచ్చరించినప్పుడు పౌలు యేసు ప్రభువుని నిండు మనసుతో అంగీకరించి బాప్తిసం తీసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాప్తిసం తీసుకోవడానికి ఆలస్యం చేయకూడదు. సమయం లేదు, చాకులు మానాలి. సమయము లేదండి నేడే రక్షణ
ఆనందం పొందుడి. యేసు ప్రేమను కనులారా చూడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందుడి. యేసు ప్రేమను సమయము లేదండి, సాకులు మానండి. చక్కని దేవుని ప్రక్కకు చేరండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నేడే రక్షణ ఆనందం పొందుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. సమయము లేదండి, చాకులు మానండి. చక్కని దేవుని ప్రక్కకు చేరండి. సమయము లేదండి, చాకులు మానండి. చక్కని దేవుని ప్రక్కకు చేరండి. సమయం లేదు, చాకులు మానాలి. టైమ్ ఈజ్ వెరీ షార్ట్. కాలము చాలా సంకుచితమైపోతుంది. బాప్తిసం తీసుకోవడానికి, ప్రభువుని అంగీకరించడానికి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 47వ వాక్య భాగంలో పేతురు ప్రసంగించినప్పుడు కొర్నేలి ఇంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు నీటి బాప్తిసాన్ని అప్పుడే వారు తీసుకున్నారు. వెంటనే దే హ్యావ్ టేకెన్ బాప్టిజం. అదేవిధంగా పౌలు శీలలు అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే, జైలర్ అధికారి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని వెంటనే పౌలు చేత బాప్తిసాన్ని తీసుకున్నాడు. వెంటనే వెంటనే వారి జీవితాల్లో బాప్తిసాన్ని తీసుకున్నారు. అదేవిధంగా పేతురు డే ఆఫ్ ద పెంతెకోస్తు రోజు పండుగ దినాన ప్రసంగించిన వెంటనే 3000 మంది యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి వారు సంఘములో చేర్చబడ్డారు బాప్తిసం ద్వారా. అదేవిధంగా దేవుని వాక్యములో అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 36వ వచనంలో ఇథియోపియా అనేటువంటి నపుంసకుడు వెళుతున్న మార్గములో రథమును ఆపి నది రోడ్డు మీద ఫిలిప్పు చేత బాప్తిసాన్ని తీసుకున్నాడు. నీళ్లకు ఆటంకం ఏంటి, విస్తారమైనటువంటి నీళ్లు ఉన్నాయి కదా అని బాప్తిసాన్ని తీసుకున్నాడు. నా దగ్గరికి నేను ఒక తాతగారిని, బాప్తిసం తీసుకుంటారు తాతగారు అని అడిగాను. అయ్యా, నేను బాప్తిసం తీసుకుంటానని పుట్టుభూషణం గారు యేసు ప్రభువుని అంగీకరించి ఆయన వృద్ధాప్యములో దగ్గర 100 years రాబోతా ఉన్నాయి. ఆయన బాప్తిసాన్ని తీసుకున్నారు. చూడండి, బాప్తిసం తీసుకునే విషయంలో, దేవుని రాజ్యము విషయంలో బాప్తిసానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. బాప్తిసం విషయంలో ఏమాత్రము కూడా నెగ్లెక్ట్గా ఆలస్యంగా ఉండకూడదు అని ఒక సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. కనుక నా ప్రియమైనటువంటి దైవజన్మ 3 విషయాల్లో
నిర్లక్ష్యం చేయకూడదు. మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్మటానికి, విశ్వసించడానికి నిర్లక్ష్యం చేయకూడదు. రెండవది, పాపములను ఒప్పుకోవడానికి తొందరపడాలి, నిర్లక్ష్యం చేయకూడదు. మూడవది, ఇంత గొప్ప రక్షణ భాగ్యము బాప్తిసం తీసుకోవడానికి నిర్లక్ష్యం చేయకూడదు. ఈ మూడు విషయాలు నిర్లక్ష్యము మానవులైనటువంటి మనం చేయకూడదు. యేసు ప్రభు నమ్మాలి మొట్టమొదటిసారిగా. రెండవది, పాపాలను ఒప్పుకోవాలి. మూడవది, బాప్తిసం తీసుకోవాలి. ఏదైనా నిర్లక్ష్యం చేయవచ్చు, కానీ ఈ మూడు విషయాలు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఈ యొక్క బాప్తిసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వెవరైనప్పుడు కూడా హూ ఎవర్ మేబీ, నీ భాష వేరుండొచ్చు, నీ కల్చర్ వేరుండొచ్చు, నీ జాతి వేరై ఉండొచ్చు, నీ గోత్రము వేరై ఉండొచ్చు, రంగు లేదు, కులభేదం లేదు, మతభేదం లేదు. ఎవరమైనప్పుడు కూడా ఈ నీతి యావత్తును జరిగించడానికి ఆలస్యము చేయబోకుము అని వాక్యం ఘోషిస్తా ఉంది. టైం లేదు కనుక బాప్తిసం పొందినవాడు పరలోకములో ఉంటాడని వాక్యం సెలవిస్తా ఉంది. బైబిల్ సేస్. కనుక ఈ విషయం నిర్లక్ష్యం చేయక త్వరపడి, నపుంసకుడు వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి? జైలర్ కేక వేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలని అపోస్తులు చెప్పిన వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా ఇక నిర్లక్ష్యం చేయవద్దు. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ స్థలంలో ఉన్నావో, ఎక్కడ ఉండి ఈ మాటలను వింటున్నావో, టైం లేదు నీకు. ఈరోజు నువ్వు ప్రాణం విడిస్తే ఎక్కడుంటావు? దేవునితో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. యేసు ప్రభుని అంగీకరించాలి. తల వంచి కళ్ళు మూసుకొని, దేవా, ఫస్ట్ నిన్ను నమ్మాలి, నమ్మటంలో నిర్లక్ష్యం చేయకూడదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నాను. పాపములను ఒప్పుకునే విషయంలో నిర్లక్ష్యం చేయబోకమని, బాప్తిసం తీసుకునే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని నీ మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. చెప్పబడిన వాక్యాన్ని మా జీవితంలో 30 60 100 ఫలభరితించేయండి. ఎందరైతే బిడ్డలు నీ వాక్యాన్ని విన్నారో వారి జీవితంలో ఈ 3 విషయాల్లో నిర్లక్ష్యం చేయకుండా ముందుకు నడిచే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.